నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అన్నం ఎలా వండుకోవాలి? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? ఎందుకంటే డైట్లు అని నానా రకాలుగా ఆలోచించేసి అసలు అన్నం తింటమే మానేసాం. అన్నం మానేస్తే తగ్గిపోతామని ఒక ఫీల్‌లో ఉన్నాం కదా! అసలు ఎలా తినాలంటారు? ఎలా తింటే మంచిది? మీరు చిన్నప్పుడు చూసిన పద్ధతులు ఏంటి రమగారు? అన్నం వండుకోవటం ఎలా? అంతే. అంతే. ప్రెషర్ కుక్కర్లు వచ్చినాయి కదా జయ ఇప్పుడు. ఇదివరకు ఏముంది, అన్నం కుంపట్లో పెట్టి పొయ్యి మీద వండుకునేవాళ్ళం. తర్వాత గ్యాస్ స్టవ్లు వచ్చినా గోబర్ గ్యాస్ ఉండేది మా ఇంట్లో, మా చిన్నప్పుడు ఉండేది. గోబర్ గ్యాస్ ఎక్కడో చోట వండుకునేవాళ్ళం. తర్వాత ప్రెషర్ కుక్కర్ వచ్చింది. ప్రెస్టీజ్ కుక్కర్ లేని ఇల్లు ఉందా ఇప్పుడు? ఒక్కో ఇంట్లో 5-6 కుక్కర్లు ఉంటాయి. బాగా చెప్పారు. అందరి ఇళ్లలోనూ కూరకోటి, పప్పుకోటి, అన్నానికోటి, అందరికీ పెద్దది ఒకటి, రోజువారీ చిన్నది చిన్నది. ప్రెషర్ కుక్కర్లోనూ వండుకుంటాం. అయితే కొంతకాలం క్రితము నేను ఈ పేరు కన్ఫ్యూజ్ అయ్యి రాజీవ్ త్రివేది గారు అని చెప్తున్నాను. రాజీవ్ దీక్షిత్ గారు, రాజీవ్ దీక్షిత్ కానీ రాజీవ్ త్రివేది కానీ ఈ కన్ఫ్యూజన్ ఉంది. నేను ఇద్దరివి విన్నాను, అందుకని ఎంతసేపు ఇదే అటు ఇటు దీక్షిత్ గారు అయి ఉంటారు. మరి కొన్ని వీడియోలు వచ్చినాయి జయ, ప్రెషర్ కుక్కర్లో అన్నం వండద్దు, అది ఆరోగ్యానికి మంచిది కాదు, అదే మనకి ఇండియాకి వచ్చిన పెద్ద జబ్బు అని చెప్పారు. ఇప్పుడు ఇదివరకు అంతా ఏమనుకున్నాం అంటే కుక్కర్లో అన్నం బాగోదని, గంజి గంజిగా ఉంటుందని, ఓపెన్గా వండుకుంటేనే బాగుంటుందని, గంజి వార్చేసుకోవాలని, గంజి వార్చకుండా తినని వాళ్ళు కొంతమంది. అవును, కుక్కర్ అన్నమే అలవాటు, కుక్కర్లో అన్నమే తీయగా బాగుంటుందని, గంజి వార్చేస్తే గడ్డిలా ఉంటుందని వాళ్ళు ఇప్పుడు కొంతమంది. మనం ప్రొఫెషనల్ కాదు, మన ఏమంటారు, న్యూట్రిషనిస్టులు కానీ, ఇంతకుముందు డైటీషియన్స్, ఈ పేపర్లలో రాసిన విషయాలు చదువుతూ ఉంటే చాలామంది పెద్దవాళ్ళు కుక్కర్ అన్నం కంటే విడిగా వండుకున్న అన్నమే మంచిదని చదివేవాళ్ళం. ఇటీవల కాలంలో ప్రెషర్ కుక్కర్ అన్నమే మంచిది, అందులో అయితేనే బ్యాక్టీరియా అన్నీ పోతాయని కొత్తగా ఆ స్టడీస్ కనపడతాయి. నువ్వు గూగుల్ న్యూస్లో అవి తీయి, వాటిలలో కనపడుతుంటుంది. ఇప్పుడు ఏది మంచి అని తెలుసుకోగలుగుతామో చెప్పు మనం. అన్నం అసలు గంజి వంచాలా, స్టవ్ మీద వండుకోవాలా, ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలా, పొయ్యి మీద ఉండాలా, లేకపోతే ఎలక్ట్రికల్ మనకి రైస్ కుక్కర్స్ వచ్చేసినాయి, వాటిల్లో వండుకోవాలా? అన్ని సమస్యలే. మనం దేనిని నమ్మలేని స్థితిలో ఉన్నాం. మనం గిన్నెల దగ్గర నుంచి ఏ గిన్నె, ఏ పాత్ర, మట్టి గిన్నెలో వండుకోవాలా, ఇత్తడి గిన్నెలో వండాలా, స్టీల్ గిన్నెలో వండాలా, తెల్ల గిన్నెల్లో వండుకోవచ్చా? అసలు క్యాన్సర్ కి కారకాలే అవని కొంత వాదన. స్టీల్ వాటిల్లో వాడొద్దని కొంతమంది. మనం ఏం చేయగలుగుతాం? ఎంత కాంప్లికేషన్స్ లో ఉన్నామో చూడు మనం. అవునవును కదా. ఇది వరకు నేను సాయంకాలం అయితే కుంపటి వెలిగించేదాన్ని. నాకు కుంపటి పిచ్చి చాలా సరదా, ఎప్పుడు చెప్తుంటారు. అయితే కుంపట్లో ఏం చేసేదాన్ని, పాలు కాచేసి పాలు తీసి పక్కన పెట్టుకుని ఓ చిన్న గిన్నె, పిల్లలకి ఒక గ్లాస్ బియ్యం, మేము రొట్టెలు తినే అలవాటు ఉన్నవాళ్ళం కదా, ఒక గ్లాసు ఇతడి గిన్నె ఎక్కిస్తే అన్నం ఎంతో బాగుండేది. మావాడు ఇప్పటికీ చెప్తాడు, కుంపట్లో వండిన అన్నమే ఎంతో బాగుండేదమ్మా. గంజి వంచుతారండి? వంచకుండానే. పిల్లలకి గంజి వంచే ఉద్దేశం ఏమి లేదు నాకు. అలాగే పెట్టేసేదాన్ని, అయిపోయేది. ఆ గంజి అన్నం తీసి పక్కన పెట్టి చారు గిన్నె కూడా పడేసేదాన్ని. ఈ 3 పదార్థాలకి ప్రతిరోజు సాయంకాలం కుంపటి వెలిగించుకునేదాన్ని. ఏళ్ల తరబడి చేశాను చేయాలి నేను అట్లా. సాయంత్రం పూట అదొక సరదా నాకు, ఆ కుంపటి వెలిగించటము అదొక, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఉత్సాహం ఉంటుంది కదా. నాకన్నా ఆ కుంపటి దగ్గర ఆగిపోయాను నేను. అయితే అదే అన్నం స్టవ్ మీద వండితే ఒక రుచిగా ఉంటుంది. రుచి తేడా కూడా చెప్తున్నాను నేను. కుక్కర్లో అన్నం ఇంకో రుచిగా ఉంటుంది. కుక్కర్లో అన్నం ఉడకదని, అది ఏమంటారంటే పగులుతుందని, రైస్ పగిలి తయారవుతుందని కొంతమంది చెప్తారు. అంత ప్రెషర్కి గురి చేయటం వల్ల అందులో ఉండవలసినటువంటి న్యూట్రియంట్స్ పోతాయని ఇంకొంతమంది. ఇది రాజీవ్ గారిదేమో ఓపెన్ ఎయిర్గా ఉండాలని, అన్నం వండేటప్పుడు దాంట్లో సూర్యరశ్మి, ఎండ, గాలి అన్నీ తగలాలి, దానికి డే లైట్ పడాలి ఆ అన్నం, అప్పుడు అది ఆరోగ్యవంతమైన అన్నం అవుతుందని ఆయన పాయింట్. మనం ఎక్కడ ఓపెన్గా పెట్టుకుని వండుకుంటాం? అన్ని మూసి వండుకుంటున్నాం. అదే పైగా ఏమైనా పడతాయి దాంట్లో. అన్నం వారిస్తే బలమని కొంతమంది, వార్చకపోతేనే మంచిదని కొంతమంది. వారిస్తే ఆ గంజి తాగాలి, తాగితే అప్పుడు మనకి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, అన్నం వార్చేసుకుని అది సాయంకాలం ఉంచి మర్నాడు పొద్దుటి పూట తాగటం కోసం పొద్దున్నే గంజి తాగటం, లేదా అన్నంలో గంజి పోసుకోవటం, మజ్జిగానంలో గంజి పోసుకుని తాగటం. పిల్లలు కాస్త దాన్ని సూప్ లాగా, రైస్ సూప్ అని నిమ్మరసం కాస్త ఉప్పు వేసి ఇస్తే హాయిగా తాగడానికి బాగుంటుంది చేయగలిగితే. ఇప్పుడు పైగా ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో ఉన్న వెసులుబాటు మనకు అలవాటైపోయింది. వంచే పని లేదు. 2 కూలు తెప్పిస్తే సరిపోతుంది. 2 సార్లు కూందంటే అయిపోయింది అన్నం. కొలత సులువు, వస్తువు చెడదు, పాడవదు. 2 విజిల్స్తో పిల్లలకు కూడా అప్పచెప్పి మనం బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికల్లా కుక్కర్ వచ్చేసి పదే చూడాల్సిన అవసరం లేదు. ఈ విడిగా అన్నం వండేటప్పుడు అత్తెసరి పెట్టేవాళ్ళే లేరు ఇప్పుడు. అవును. ఇతడికి మనం అప్పుడప్పుడు తెస్తాం కదా,
ఇత్తడి గిన్నెతో వండుకుంటాను. ఈ కొత్త బియ్యం అవి తెచ్చినప్పుడు ఏమవుతుంది, గంజి ఉండిపోతుంది. అప్పుడు వార్చుకోవాలి, వార్చడం కూడా చేస్తా, అది కూడా చేస్తాను. అందరి వల్ల కావద్దా అది? అవును, అందరి వల్ల కావాలి కదా. మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళం, బియ్యం బాగా నానబెట్టి వండితే, మన చిత్తూరు ఆ వైపు అంతా బియ్యం నానత, మా కింద పద్మగారని ఉండేవారు, నెల్లూరు రెడ్డి ఆవిడ, వంట అయిందంటే బియ్యం నానేసా అని చెప్పేవారు. కడిగి అక్కడ పెట్టుకుని ఒక గంట తర్వాత అప్పుడే అన్నం బాగుంటుందని ఆవిడ పాయింట్. అప్పటికప్పుడు వండితే బొణిగల్లాగా ఉంటుంది, అన్నం బాగుండదు. ఎన్ని వచ్చినాయి చూడు పాయింట్. ఆ నానబెట్టడం వల్ల బియ్యం పాడైపోతాయని, అసలు బాగుండదని ఇంకొంతమంది పాయింట్. నానబెడితే బాగోదు, అత్తేసరికి కూడా అది పెట్టకూడదు. బియ్యం కడిగేసి నీళ్ళు కొలత చూసి ఇక్కడ దాకా పెడితే చక్కగా అయిపోతుంది. ఇది ఒక పాయింట్. అవునా, ఎసరు పెట్టి నీళ్లు కలపెళ్ళాడుతున్న నీళ్ళలో కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేయటం ఒక పాయింట్. నీకు తెలుసా ఈ విధి? ఈ పాయింట్ బిర్యానీ చేసేటప్పుడు చేస్తామండి అట్లా, ఎసరు పెట్టుకొని పైన బియ్యం. రోజువారీ కూడా ఎసరు పెట్టడం, ఎసరు కలపెళ్ళాడుతుంది. కలపెళ్ళాడుతుండగా అదే ఏమంటారు, రోలింగ్ బాయిలింగ్ అంటాం కదా మనం. ఆ రోలింగ్ బాయిలింగ్ అవటం అంటే కలపెళ్ళాడడం అంటారు, తెలుగులో పదం అది. ఓకే, ఆ కలపెళ్ళాడినప్పుడు తీసి బియ్యం అందులో వేసేస్తే 10 నిమిషాల్లో అన్నం ఉడికిపోతుంది, అయిపోతుంది. ఇలా చేయటం. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్టు అంటే, మీ నాలికకి ఏది రుచిగా ఉందో అది కరెక్ట్. మీరు అన్నం కలుపుకుంటే సంతోషంగా ఉండాలి. మీ పనికి ఏది వెసులుబాటుగా ఉందో అది కరెక్ట్. ఇంట్లో ఉన్నారు, చూడగలుగుతారు, చూసిన రోజున విడిగా వండుకోండి, ఆ రుచి కూడా తెలుసుకోండి. అంతే. నాకు వండటం రాదు అని చెప్పద్దు, వచ్చని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు నేను కుక్కర్లోనూ పెడతా, ఇందులోనూ పెడతా, అప్పుడప్పుడు రైస్ కుక్కర్ కూడా పెడతాను. కుంపట్లోనూ, పొయ్యి మీద, స్టవ్ మీద 3 రకాలుగాను వండగలను నేను. ట్రై చేయండి తప్పకుండా. ఇదొక అంటే ఏమనాలంటే టాస్క్. ఇది చేయగలరా? నేను చేయగలను అని పెట్టాలి మెసేజ్. వార్చగలమా లేదా? వార్చిన తర్వాత ఒకసారి ఆ గంజిని రుచి చూపించండి. మీ పిల్లలకో, మీ శ్రీవారికో, మీకేనో నచ్చితే చక్కగా తాగండి. బలహీనంగా, సన్నగా, నాజుగ్గా ఉండే వాళ్ళందరూ గంజి పుచ్చుకోవచ్చు, మంచిది. ఆ గంజి బదులు మీరు బ్రేక్ఫాస్ట్ లేకపోతే రాత్రి ఉంచిన గంజి ఉంటే చక్కగా ఉప్పేసుకుని తాగండి, ఏమీ పర్వాలేదు. అంటే మీకు ఏదైనా మడిగిడి ఉంటే చెప్పలేం, కానీ మళ్ళు అవి లేని వాళ్ళు, రాత్రిది తినగలిగిన వాళ్ళు, నడు నొప్పులు లేని వాళ్ళు, ప్రెగ్నెన్సీ, చంటి పిల్లల తల్లులు కాకపోతే, మడి ఆచారం లేకపోతే చక్కగా నిన్న సాయంకాలం ఉంచిన మంచి గంజిని పొద్దున్న తాగొచ్చు. ఈ ఇన్ని రకాలు ట్రై చేసి చూడండి. ఇందులో ఏది ఆరోగ్యం కాదు, మనకి రుచి, మనం ఎక్కడ సాటిస్ఫై అవుతున్నాం దాన్ని చూడండి. ఎందుకంటే అదే ఆరోగ్యం అని కొంతకాలం వింటూ వచ్చాం, ఇదే ఆరోగ్యం అని ఇప్పుడు వింటున్నాం. కొన్నాళ్ళ పైగా ఏది ఆరోగ్యం అనే ప్రశ్న వస్తుంది. రుచిని మించిన ఆరోగ్యం ఇంకోటి లేదు. అంతే, మన బుద్ధి జిహ్వ చెప్తూ ఉంటుంది. జిహ్వ చెప్తుంది ఎంత బాగుందో అన్నం అని, దాన్ని ఫాలో అవటం. చక్కగా ఫాలో అవ్వండి. కొంతమంది బ్రౌన్ రైస్ తింటారు, కొంతమంది రాజముడి రైస్ ఎర్రగా ఉంటుంది, సింగిల్ పాలిష్ రైస్, కొంతమంది అవి తింటారు. వాళ్ళ రుచి అందులో ఉంది. అవును, మీ రుచి ఎందులో ఉంది చూసుకోవటం. మీరు కుక్కరే వాడుతున్నారు, మీకు అసలు తెలీదు ఇంకో రుచి ఏమిటో. ట్రై చేసి చూడండి. ఒకవేళ ఆ రుచి మీకు నచ్చింది అనుకోండి, అమెరికాలో అయినా వండుకోతాం. ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి, ఎలా కుదురుతుందండి అని అడగండి. ఏ రోజైనా సరే మనం వంట చేయటం అనేది మనకి తప్పని వ్యవహారం. ఈ కూర పులుసు అయ్యే లోపల అన్నం ఉడుకుతుంది, విడిగా ఉన్నా మీరు అక్కడే ఉంటారు స్టవ్ దగ్గరే, అలాంటప్పుడే పెట్టుకోండి. పరిగెత్తేటప్పుడు కుక్కరే పెట్టేయండి. ఖాళీగా ఉన్నప్పుడు విడిగా అన్నం వండండి. దానికోసం చక్కగా మంచి మట్టసంగా దిట్టంగా ఉన్న ఇత్తడి గిన్నె కొనండి, ఈ సైజు 2 గ్లాసులు ఉడుకుతుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇందులో ఉన్న రుచి ఏంటో తెలుసుకోండి. రమ్మగారు, మీరు మట్టి పాత్రలో రుచి చూసారా? చూసా, కానీ నాకెందుకో మట్టి పాత్రలు వచ్చి రాలేదు. నా దగ్గర ఉండవు, పగిలిపోతూ ఉంటాయి తరచుగా. అవునా? టేస్ట్ బాగుంటుందండి. నాకు అంత కనపడి, నాకు ఇత్తడిదే ఇష్టం. ఓకే, ఇత్తడి పాత్ర ఇష్టంగా ఉంటుంది. పెద్ద మట్టి గిన్నెలు ఎవరైనా తెచ్చి ఇచ్చినవి కూడా పగిలిపోతూ ఉంటాయి. నాకు ఏదో ఒక కారణం కలిసి రావట్లేదు మీకు. నాకు వచ్చిరావు, అందుకని నాకు సరదా ఉంది. పెరుగు కోసం తెస్తాను, బాగా ఏటా కొంటాను ప్రతి సమ్మర్లో. అదొక 5-6 రోజుల తర్వాత దాని వాసన నచ్చి చావదు, దాన్ని తోమలేను, నా విరక్తి పుట్టిస్తుంది అది నాకు. అందుకని మానేస్తా. మా వారు ప్రతిసారి అంటుంటారు, ఇది ఒక అనవసరమైన డబ్బు ఖర్చు, కానీ పాత్రలు చూస్తే పెరపెరలాడతాయి. కుంపటి చూస్తే ఎలాగో, మట్టి పాత్రలు చూసినా అలాగే. అందుకని అడుగుతున్నా, తెచ్చినా ఏం లాభం లేదు. ఇతర గిన్నె, మీరు ఇతర గిన్నె, ఆ సైజు ఒకటి, ఈ సైజు ఒకటి. పాయసం, పులిహోర, పొంగలి, పులిహోర కాదు పాయసం, పొంగలి, అన్నము. సో ఏదేమైనా ఉప్మా కూడా చేస్తాం. మీరు ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా ఇత్తడి గిన్నెలో చేసి చూడండి, మేము కూడా ఇత్తడి గిన్నెలో ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో. చాలా బాగుంటుంది. ఏంటంటే ఇత్తడి గిన్నెలో
ఇత్తడివి అవి మొత్తానికి హీట్ ఐరన్ ప్యాన్స్ లాగానే అవును ఒకటే రకంగా అందుతుంది. ఓ చోట మాడిపోయి ఓ చోట ఇదయ్యి కాకుండా సమానంగా అవుతుంది. ప్రయత్నం చేసి చూడండి అమ్మా. దేంట్లో వండితే ఆరోగ్యమో చూసి మీ జిహ్వకి నచ్చకపోయినా చచ్చినట్టు అదే తిందామని అనుకోవద్దు. వేరే ప్రయత్నం చేసి చూడండి. వేరే ప్రయత్నం చేయండి. కావాలంటే ఒక ముద్ద తక్కువ తినండి, రుచికరమైందే తినండి, మనసుకు నచ్చిందే. అంతే. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.